హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ మన తాతల కాలం నాటి ఉక్కు లాంటి బాడీ కోసం తయారు చేసుకునే చద్దన్నాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీని ప్రయోజనాలు కూడా. ముందుగా దీనికోసం ఒక అర లీటర్ పాలు తీసుకోండి. గేదె పాలు ఉంటే గేదె పాలైనా పర్వాలేదు, లేదనుకునే వాళ్ళు ప్యాకెట్ పాలైనా తీసుకోవచ్చు. అర లీటర్ పాలు తీసుకొని పొంగొచ్చే వరకు మరగనివ్వండి. ఇవి మరిగిన తర్వాత చల్లారనివ్వండి. ఒక కుండ తీసుకొని దానిలో సాయంత్రం 5 గంటలకే మనం అన్నం వండేసుకొని ఆ కుండలో వేసుకోండి. కొంచెం చల్లార్చుకొని గోరువెచ్చగా ఉండగానే దానిలో వేసేసుకోండి. ఇప్పుడు ఆల్రెడీ మనం పాలు ఉన్నాయి కదా, గోరువెచ్చగా ఉండేలా చూసుకొని ఈ పాలను కూడా ఈ అన్నంలో వేసేసుకోండి. పాల్లో నీళ్ళు వేసుకునే అవసరం ఉండదు. కాల్షియం తక్కువ అవుతే ఇలాగ పాల్లో నీళ్ళు వేసుకోకుండా ఉంటే కాల్షియం పెరుగుతుంది. 1 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకొని బాగా కలిపేసుకోండి. పాలు వేయడం వల్ల ఎముకలు గట్టిపడతాయి. మొత్తం కలుపుకున్న తర్వాత ఒక ఉల్లిపాయని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 3 పచ్చిమిరపకాయలను కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత కనీసం 12 గంటల సేపు పొలయబెట్టాలి. ఇలా పొలవడం వల్ల B12 తక్కువ ఉన్న వాళ్ళకి B12 పెరుగుతుంది. చాలామందిలో B12 తక్కువ అవుతుంది కదా, అలాంటి వాళ్ళు ఇది 40 రోజులు తిన్నట్లయితే మనకి B12 తగ్గకుండా చక్కగా సరిపోతుంది. పేగులు కూడా శుభ్రపడతాయి. మరుసటి రోజు ఉదయం కల్లా మనకి చూడండి చద్దన్నం రెడీ అయిపోయింది. ఉక్కు లాంటి బాడీ కోసం మనం ఇలాగా చద్దన్నం కనుక 40 రోజులు తిన్నట్లయితే B12 తక్కువ అవదు, ఇంకా ఎముకలు కూడా గట్టిపడతాయి. చాలామందికి మోషన్స్ అయ్యే వాళ్ళు కూడా ఇది 40 రోజులు తిన్నట్లయితే మోషన్స్ తగ్గుతాయి. చూసారు కదా, సింపుల్గా మనం చద్దన్నం తయారు చేసుకున్నాం. ఇలాంటి మంచి మంచి వీడియోలు చూడాలనుకుంటే తప్పకుండా 5 స్టార్ రేటింగ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తాయి. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ 5 స్టార్ రేటింగ్ కిచెన్. దీంట్లో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఉంటే సరిపోతుంది, ఎటువంటి పచ్చడి అవసరం లేదు. థ్యాంక్ యూ.